దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములు మీ అందరికీ తెలిసే ఉన్నాయి. వారు మొరపెట్టినప్పుడల్లా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంతేకాక పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉంటూనే వచ్చాడు. శత్రువుల చేతుల నుండి విడిపిస్తూ అన్ని పరిస్థితులపైన విజయాన్ని ఇస్తూ వచ్చాడు. మరి మనకు కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి శత్రువులు మనం అనుకోకుండా లేదా మనం చేయని తప్పుకి మనం అనుభవిస్తున్న శిక్షను కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా కానివ్వండి, వాటన్నిటి నుండి విడిపించడానికి శక్తిగల దేవుడు ఆయన. అయితే దేవుడు మనం మొరపెట్టినప్పుడు నిజంగా మనకి ఆయన సమాధానం ఇస్తారు. కాకపోతే మనలో ఉన్నటువంటి ఏదైతే ఆ గజిబిజి గందరగోళం ప్రశాంతత లేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఆ దేవుని స్వరాన్ని వినపడనీయకుండా చేస్తున్నాయి. అలా కాక మనస్ఫూర్తిగా ఒక్కసారి మీలో ఉన్న వాటన్నిటిని వదిలేసి దేవునికి ప్రార్థన చేసి మీ మొరపెట్టి చూడండి. ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. ఆయన సమాధానం ఇస్తారు. నీ ప్రతి పరిస్థితి నుండి ఆయన విడుదల దయచేయగలిగిన వాడు. ఎందుకంటే శూన్యం నుండి భూమిని తయారు చేసినవాడు, తన నోటి మాట చేత సమస్తాన్ని సృజించినవాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడికి మన సమస్యల నుంచి విడుదల చేయడం, విడుదల కలిగించడం ఒక లెక్క చెప్పండి? కాదు కదా. యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవునికి, కుంటివారిని నడిపించిన దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడికి మనకున్నటువంటి చిన్న సమస్య నుంచి మనల్ని విడుదల దయచేయలేరా? ఖచ్చితంగా దయచేయగలరు. కాకపోతే ఆ సమయం వచ్చే వరకు మనం నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసం ఉంచాలి. అబ్రహాము తనకిచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు నిరీక్షించాడు, వేచి చూశాడు. ఆ తర్వాత వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. అంతేకాక విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. మనకి కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ. దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు అని నమ్మి తీరాలి. నేను మొరపెట్టానంటే నా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు అని చెప్పి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అలా ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, నిరీక్షణ కోల్పోకుండా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది అని తెలియజేస్తూ వందనాలు.